ఎందరో మహానుభావులు మధుర స్మృతులలో భాగంగా ఈరోజు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని 3 రోజులు ముందుగా త్యాగరాయ గాన సభలో నిర్వహించాలని తలపోసినటువంటి పెద్దలు డాక్టర్ కళా జనార్దనమూర్తి గారు ఈ సభలో చక్కటి ఈలపాటను వినిపించి ఒక రకంగా ఆమెకు నివాళి అర్పించినటువంటి కొమరవోలు శివప్రసాద్ సార్కి, అట్లాగే కోనేరు మంజుల గారు మంచి స్వరంలో అమ్మగారు పాడినటువంటి పాటలని కూడా 1-2 పాటలని వినిపించారు. అట్లాగే కళ్యాణ్ గారు సుబ్బులక్ష్మి గారి గురించిన విశేషాలు కొన్ని చెప్పారు. నిజానికి సుబ్బులక్ష్మి గారు ఈ భూమి మీద నడయాడిన ఒక గంధర్వ కాంత అని ఒక ఆయన ఎక్కడో చెప్పగా నేను విన్నాను. నిజమా అట్లా దేవతలు భూమి మీద జన్మిస్తారా అని కొందరు ఆశ్చర్యపోతే పోవచ్చు, కానీ ఆమె ఎన్ని భాషల్లో పాడిందో చూసే ముందు ఆమె నిజంగా ఒక గంధర్వ స్త్రీ, గంధర్వ కాంత అని అనడానికి చాలా ఇష్టమైన మాటగా కనిపించింది. ఎందుకంటే ఎవరు ఎందుకు ఏ పని కోసం భూమి మీదకి వస్తారో తెలియదు, వాళ్ళ పని చేసి వెళ్ళిపోతుంటారని ఒక పెద్ద మనిషి అంటాడు. నిజానికి అష్టవసువులు అనేవాళ్ళు ఒక మహర్షి ఆశ్రమంలో ఆ ఆశ్రమం పరిసరాలన్నింటినీ పాడు చేస్తే ఆ మహర్షి ఈ 8 మంది వసువులని మీరు ఇంత దేవతలై ఉండి ఇంత అధ్వాన్నంగా ప్రవర్తించారు కాబట్టి మీరంతా మనుషులై పుడుదురుగాక, మనుష్యులు పడేటటువంటి బాధలన్నీ జీవితాంతం పడదురుగాక అని శాపం ఇస్తాడట. ఆ శాపం వల్ల వీళ్ళందరూ భూమి మీద మనుషులుగా పుట్టాల్సి వస్తుందని బాధపడి ఆయన కాళ్ళ మీద పడ్డారని, అప్పుడు ఆయన వాళ్ళకి శాప విమోచన ఒకటి పెట్టాడు. ఏంటంటే, మీరు మనుషులుగా ఎక్కువ రోజులు బతకనక్కర్లేదు, పుట్టి వెంటనే చనిపోయి మళ్ళీ మీ లోకానికి వచ్చేస్తారు అని. అయితే మీ 8 మందిలో ఎవడైతే ఈ పనిని ప్రేరేపించాడో వాడు మాత్రం మీ అందరి ఆయుష్ పోసుకొని భూమి మీద ఎక్కువ రోజులు జీవించాలని చెప్పాడని, అందువల్ల అష్టవసువుల్లో గంగకు, శంతనుడికి పుట్టినటువంటి 7 మంది వరుసగా చనిపోతారు. ఒక్క భీష్ముడు వీళ్ళ ఆయుష్ అంతా పోసుకొని తండ్రులను, తాతలను, కొడుకులను, మనవళ్లను, అట్లాంటి సంతతి అందరూ కొట్లాడుతూ ఉంటే, తగాదా పడుతూ ఉంటే చూసి ఆయన చివరికి చనిపోయేటటువంటి సందర్భం గుర్తొస్తుంది. అంటే ఈమె నిజంగా ఏ అవసరం కోసం భూమి మీదకి వచ్చింది అంటే, కొన్ని వేల పాటలతోటి కొన్ని డజన్ల భాషలలో మాతృభాషే అన్నట్టుగా, తమిళంలో మాతృభాష కావచ్చు కానీ తెలుగులో పాడిన, చివరికి సంస్కృత సుప్రభాతం అయితే సంస్కృతమే, మీరాబాయి ఇవన్నీ ఒక వ్రజభాష లేదా హిందీ అంటారు, వాటిని పాడిన, కన్నడంలో పాడిన, మలయాళంలో పాడిన, ఏ భాషలో పాడితే ఆ భాష ఆమె మాతృభాషేమో అన్నంత చక్కగా పాడినటువంటి ఒక గొప్ప గాయకురాలు ఆమె. సంగీతం కర్ణాటక సంగీతం అంటారు, కానీ హిందుస్థానీ సంగీతంలోనూ కర్ణాటక సంగీతంలోనూ భాషలకు అతీతంగా పాడడం వల్ల ఆమె ప్రపంచంలో ఒక మణిపూసలాగా, ఒక మహాతారలాగా వెలుగొందినటువంటి వ్యక్తి. నిజానికి భారతరత్న అనేది రాజకీయాలలో ప్రజల సేవ చేసినటువంటి వాళ్లకు చాలా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ఒక గాయకురాలిగా మొట్టమొదట భారతరత్నను తనకే ఇచ్చింది భారతదేశం. అట్లా గౌరవించింది ఆమెని. ఆమె ఒక్క దేశంలో కాదు, దాదాపు ప్రపంచంలో 50 దేశాలలో ప్రదర్శన ఇచ్చింది. ఇంగ్లాండ్ మహారాణి ఆమె ప్రదర్శనను చూసి పులకించిపోయిన సందర్భం ఒకటి ఉంది చరిత్రలో. ఐక్యరాజ్య సమితి జనరల్ హౌస్లో ఈమె పాట పెట్టి అందరూ ఆనందంతో పులకించిపోయారు. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు కుంజమ్మ, మాస్టర్ గారు చెప్పారు, కుంజమ్మ అని ముద్దు పేరు పెట్టుకొని, ఈమె టాలెంట్తో పాటు కొంచెం వ్యక్తిత్వం, చాలా గట్టి వ్యక్తిత్వం ఆమెది. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ స్కూల్ మాస్టర్ కాదు, లేడీ స్కూల్ టీచర్ అట, కారణం లేకుండా ఆమెను కొట్టిందట. కొడితే తెల్లారి నుంచి స్కూల్ మానేసింది. స్కూల్ మానేసి సంగీతం నేర్చుకుంది ఆమె.
10 సంవత్సరాలలో సంగీతం మీద ఉన్న ఆసక్తి చూసి మదురై నుంచి చెన్నైకి తన సంసారాన్ని షిఫ్ట్ చేసింది వాళ్ళమ్మ. అట్లా షిఫ్ట్ చేయడం అనేది ఆమె జీవితంలో ఒక మొట్టమొదటి మేలి మలుపు అని తర్వాత చూసిన వాళ్లకు అర్థమవుతుంది. రెండవ మేలి మలుపు ఏంటంటే సినిమా దర్శకుడు, నిర్మాత, జర్నలిస్టు అయినటువంటి ఒక వ్యక్తి ఆయనని పెళ్లి చేసుకోవడం, ఆయనని తోటి ప్రేమ పెళ్ళి వల్ల డాక్టర్ సదాశివన్ గారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెకు ఒక అద్భుతమైన రెండవ మలుపు దొరికింది. ఎందుకు ఆ మలుపు అంటే ఆయన సినిమా దర్శకుడు, నిర్మాత కావడం వల్ల సినిమాల్లో పాటలు పాడడమే కాకుండా నటించే అవకాశాలు కూడా దొరికినాయి. ఆమె ఇంకా వెనుకకు తిరిగి చూడని అవసరం లేకుండా పాడింది. మీరాబాయి సినిమాలో ఆమె హీరోయిన్. మీరాబాయి పాటలు కూడా పాడింది. మన కీర్తనలు అన్ని భజగోవింద శ్లోకాల దగ్గర నుంచి వెళ్ళి తెలుగు వాళ్ళం వింటూ ఉన్నటువంటి సంస్కృత శ్లోకాలు చాలా పాడింది. ఇవి పాడిన తర్వాత ఆమెకి ఒక సందర్భంలో, ఇప్పటి మనిషి కాదు, ఇప్పటి వాళ్ళు మాత్రమే మాట్లాడుకున్న మనిషి కాదు ఆమె, మహాత్ముడు కూడా ఆయనకు నచ్చిన పాటలు ఆమె నోటి నుండి విని పులకించిపోయాడు. ఒకసారి జవహర్లాల్ నెహ్రూ ఆమెకి సన్మానం చేయాల్సి వచ్చిన సందర్భంలో, నాకు ప్రధానమంత్రి గారే సన్మానం చేస్తున్నారు అని ఈమె ఆనందాన్ని ప్రకటిస్తే, నేను మంత్రిని, ప్రధాన మంత్రిని, నువ్వు సంగీతపు మహారాణివి అన్నాడట. రాణి ఎక్కువనా, మంత్రి ఎక్కువనా అని జవహర్లాల్ నెహ్రూ అన్న విషయాన్ని మనం అందరం బంగారు అక్షరాలతోటి రాసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇంకా చాలా సందర్భాలలో చాలా విశేషాలు ఉన్నాయి. ఏంటంటే ఆమె చనిపోయినప్పుడు, ఇందాక మంజుల గారు చెప్పారు, మంజుల గారు మీరు ఎవరో చెప్పారు, ఆమె చనిపోయినప్పుడు అప్పటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం గారు ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి ఇంటికి పోయేటప్పుడు ఈ కార్లు, పటాటోపం ఇదంతా ఉండకూడదని 2 ఫర్లాంగుల దూరంలో ఆపుకొని వచ్చి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించిపోయాడు. అంతేకాదు, అంతకంటే కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే, 40-50 సంవత్సరాల వెనక్కి వెళ్ళి చూస్తే, సరోజినీ నాయుడు ఆమె కలుసుకున్నప్పుడు సరోజినీ నాయుడిని, మిమ్మల్ని నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటారు కదా అని సుబ్బులక్ష్మి గారు చాలా సంతోషపడ్డారు. అప్పటికి ఆమె నైటింగేల్ ఆఫ్ ఇండియా ఏఐసిసి ప్రెసిడెంట్గా కూడా ఉండింది. అంటే సరోజినీ నాయుడు ఆమెకిచ్చిన బిరుదు, ఆమెను అన్న మాట ఏంటంటే, యు ఆర్ ది రియల్ నైటింగేల్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఆమెకు అవార్డు ఇవ్వడం కోసం ఆర్కే నారాయణ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈమెకు ఆరోగ్యం బాగలేకపోతే ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి నడిచి ఆమెకు ప్రదానం చేసిపోయారు. చరిత్రలో ఒక మనిషి అంటే గంధర్వ కాంత భూమి మీద నడయాడింది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. నిజానికి పశుర్వేత్తి, శిశుర్వేత్తి, వేత్తి, గానరసం ఫణి అంటారు. అది ఎంత నిజమో తెలియదు కానీ మనకొక ఐతిహ్యం ఉంది. అన్నమాచార్య వచ్చేటప్పటికి గుడి మూసేస్తే, వెంకటేశ్వరుడి గుడి మూసేస్తే ఆయన అదిగో అల్లదిగో శ్రీహరివాసము అని రాళ్ళు కరిగేంత స్వరంలో పాడితే ఆ పరదా విరిగి పడిందని, దర్శనం అయిందని ఒక కథ మనం చెప్పుకున్నాం. సంగీత సాహిత్యాలలో ఏది గొప్పది అంటే, ప్రేమాస్పదంగా మేమంతా సాహిత్యకారులం సంగీతకారులతో గొడవపడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు క్షణాల్లో ఆకట్టుకుంటారు. ఇప్పుడు మంజుల గారు ఒక పాట పాడినా, లేకపోతే సార్ ఒక ఈలపాట వేసినా కానీ ఓ కవి చెప్పే కవిత్వం కంటే చాలా ఎక్కువగా రంజించబడుతుంది. కాబట్టి సంగీతము విశేషం ఏంటంటే తక్షణ స్పందన ఉంటుంది. ఆ తక్షణ స్పందన ఎంతటి పెద్దవాళ్ళనైనా ఉర్రూ తొలగిస్తుంది. ప్రధానమంత్రి, మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు, ఆర్కే నారాయణ్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఫిదా అయిపోగలిగేటటువంటి శక్తి సంగీతానికి ఉంది. సంగీతము సరి అయిన సాహిత్యంతో మేళవించబడితే ఏం జరుగుతుంది అంటే, హనుమాన్ చాలీసాని మనం రోజు చదువుకున్నట్టు, రోజు విన్నట్టు, చెవులకు చాలా ఇంపైన పాటగా విన్నట్లు ఉంటుంది. సుబ్బులక్ష్మి గారు అట్లాంటి ఎన్నో గొప్ప పనులు చేసి, రికార్డు చేసి, ఈ భూమి మీది నుండి నిష్క్రమించిన ఆమె నిరంతరం మన చెవుల్లో, మన మనసుల్లో, మన అంతరంగాలలో నిలిచిపోయింది. అట్లాంటి మహానుభావురాలి
పేరు మీద ఒక కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలనుకోవడం కళా జనార్దనమూర్తి గారి మంచితనానికి ఒక గుర్తు. ఇట్లాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలండి. అద్భుతంగా మా సాహితీవేత్త నేను రాను అన్నారు నిన్న నవ్వుతూ. ఇప్పుడు అర్థమైంది, అది ఆంధ్ర భాషలో వెటకారం అంటారు, ఆంధ్ర భాషలో వెటకారం అంటారు. మీరు అద్భుతంగా చెప్పారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి, చాలా బాగా వారి జీవిత ఆవిష్కరణ గురించి చెప్పారు. ఇలాగే మా సాహిత్య సభలతో పాటు సంగీత కార్యక్రమాలు, ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు కూడా రావాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు వేదిక పైన పెద్దలకి మేము మా ఆనవాయితీగా ఇచ్చే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం గ్రంథం